Dear students, in the previous video we have discussed about Ohm's law and also about resistance, relation between resistance and resistivity. Now I am going to explain you about the effect of temperature on resistivity of a conductor. See here, I am taking a conductor. Say, this is a conductor. You know, in this conductor, there are free electrons just like this. And the ends of the conductor are connected to potentials V1 and V2. So, here V1 is greater than V2. Say, the temperature of the conductor is T1. At the temperature T1, if you consider one free electron, as we have already discussed in previous classes, if there is a conductor, that conductor consists of free electrons. But the free electrons move in random direction, random motion, because of collision between the free electrons. ఒక ఎలక్ట్రాన్ ఇంకొక ఎలక్ట్రాన్ తోటి అలా కొలిజన్ జరగడం వల్ల ఏం జరుగుతుంది? ర్యాండమ్ మోషన్. సో ఈ T1 టెంపరేచర్ దగ్గర V1 పొటెన్షియల్ V2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ కండక్టర్లో ఫీల్డ్ ఈ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది. అయితే ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ ర్యాండమ్ మోషన్ తోటి ఇలా ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. నేను ఈ V1 V2 పొటెన్షియల్స్ అలాగే ఉంచి ఈ టెంపరేచర్ T1 ని డిక్రీజ్ చేస్తున్నాను. అంటే దిస్ ఈస్ ది సేమ్ కండక్టర్ విత్ ద సేమ్ free electron and the temperature is T2 and the potentials are V1 and V2 at the ends of the conductor. In this situation, say T2 is less than T1. ఈ T1 టెంపరేచర్ కంటే T2 లెస్ గా ఉన్నప్పుడు ఈ ర్యాండమ్నెస్ తగ్గుతుంది. అదే టెంపరేచర్ మనం ఆల్మోస్ట్ T3 జీరో చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? ఇదే కండక్టర్లో సేమ్ ఎలక్ట్రాను సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ మధ్యలో ఇలా ఉంచినప్పుడు ఆ ఫ్రీ ఎలక్ట్రాను ఈ 0 కెల్విన్ దగ్గర ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ పాత్లో ఎలక్ట్రాన్ పోతుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తూ ఉంది? హై టెంపరేచర్స్ దగ్గర ర్యాండమ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ ర్యాండమ్నెస్ ఎక్కువగా ఉండటం మూలంగా కండక్టివిటీ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గుతూ వస్తుందో కండక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కండక్టివిటీ పెరుగుతూ ఉంటుందో వీలో కండక్టివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. అంటే రో ఈజ్ ఈక్వల్ టు 1/σ. అంటే సిగ్మా వాల్యూ ఏమవుతుందండి? ఇంక్రీజ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. అంటే టెంపరేచర్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతా ఉందో కండక్టివిటీ పెరుగుతూ ఉంది, రెసిస్టివిటీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అదే టెంపరేచర్ని మనం పెంచుతూ ఉన్నట్లయితే కండక్టివిటీ డిక్రీజ్ అయ్యి ఈ రెసిస్టివిటీ పెరుగుతూ ఉంటుంది. అంటే రెసిస్టివిటీ ఈజ్ proportional in proportionality with the temperature of the conductor, and it is given by rho at a temperature T is equal to rho
at temperature T0 into 1 plus alpha delta T. అంటే rho T0 అంటే temperature resistivity of the conductor at 0 degrees centigrade. Rho T means resistivity of the conductor at a given temperature. For example, మనకి ఈ what is about this alpha? Alpha అంటే this is temperature coefficient of resistance అని తీసుకుంటాము. Temperature coefficient of resistance. నార్మల్గా ఇవి అన్ని మెటల్స్ కి పాజిటివ్ ఉంటుంది, కానీ ఇన్ కేస్ ఆఫ్ సెమీకండక్టర్స్ లేదా ఇన్ కేస్ ఆఫ్ కార్బన్ ఆల్ఫా వాల్యూ నెగటివ్గా ఉంటుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు రెసిస్టివిటీ డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ చేసినప్పుడు రెసిస్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇదే మనకి rho T is equal to rho T0 into 1 plus alpha delta T. మనకి రెసిస్టెన్స్ కి ఫార్ములా R is equal to rho L by A. మనం ఇక్కడ ఈ కండక్టర్ లెంగ్త్ అలాగే క్రాస్ సెక్షన్ కాన్స్టెంట్ గా ఉన్నట్లయితే దిస్ ఆర్ ప్రపోర్షనల్ టు రో. ఎప్పుడైతే ఆర్ ప్రపోర్షనల్ టు రో అవుతుందో దెన్ ది సేమ్ ఫార్ములా కెన్ ఆల్సో బి అప్లైడ్ టు దిస్ రెసిస్టెన్స్, సో దట్ ది రెసిస్టెన్స్ RT is equal to RT0 into 1 plus alpha delta T. What is delta T? This is nothing but T minus 0 here in this case. అదే మనం వేరే రెసిస్టెన్స్ వేరే టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి రెసిస్టెన్స్ తోటి మనం కంపేర్ చేసినప్పుడు దిస్ RT is equal to RT relative అంటే రిలేటివ్ టెంపరేచర్ REL into 1 plus alpha into this T2 minus T1. This is the relation between temperature and resistivity as well as temperature and resistance of a conductor. Now we are going to discuss about some important problems based on the resistance of the conductor and temperature effect. Observe here students, there is a problem. A copper coil has a resistance of 20 ohms at 0 degrees centigrade and a resistance of 26.4 ohms at 80 degrees centigrade. Find out the temperature coefficient of resistance of copper. మనకి ఈ ప్రాబ్లంలో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర రెసిస్టెన్స్ ఇచ్చారు, అంటే దీన్ని మీరు R0 అని తీసుకోవచ్చు. వాట్ ఈజ్ R0? 20 ఓం. అదేవిధంగా 80 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర రెసిస్టెన్స్ ఇచ్చారు, అంటే ఇది గివెన్ టెంపరేచర్ T అనుకుంటే దిస్ ఈజ్ RT. RT ఈక్వల్ టు 26.4 ఓం. అయితే ఇక్కడ డెల్టా T ఎంత? T2 మైనస్ T1 అంటే 80 మైనస్ 0 is equal to 80 degrees centigrade. See, మనం తీసుకునేటువంటి టెంపరేచర్ డిఫరెన్స్ అక్కడ కెల్విన్స్ లో ఇచ్చిన డిఫరెన్స్ వచ్చేసి మనకి డిగ్రీ సెంటిగ్రేడ్ లోనే ఉంటుంది.
కాబట్టి ఇక్కడ మనం ఈ ఆల్ అంటే నౌ ఫైండ్ అవుట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ కాపర్ అంటే ఆల్ఫా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఆల్ఫా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టెంపరేచర్ని మనం ఒకవేళ మీకు కెల్విన్స్లో ఇచ్చినా దాన్ని డిగ్రీ సెల్సియస్లో కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. నౌ ఈ ఆల్ఫాకి మనం ఇంతకుముందే నేర్చుకున్నాం జనరల్ ఫార్ములా RT is equal to R0 into 1 plus alpha delta T. RT అంటే 26.4 is equal to R0 అంటే 20 into 1 plus alpha into delta T 80. ఇక్కడ మనకి ఈ 20ని ఇటువైపు తీసుకొచ్చామనుకోండి 26.4 by 20 is equal to 1 plus alpha into 80. ఈ 1ని కూడా ఇటువైపు తీసుకొస్తే 80 alpha is equal to 26.4 by 20 minus 1. మనకి ఆల్ఫా వాల్యూ కావాలి అని అంటే 1/80 into 26.4 by 20 minus 1. దీనికి ఆల్ఫా is equal to 1/80 into ఇక్కడ LCM 20 26.4 minus 20 so that alpha is equal to 1/80 into 20 into 26.4 minus 20 6.4 అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్ఫా is equal to 1/3200 అంటే 32 into 10 square. ఇక్కడ 6.4 అంటే 64 into 10 power minus 1. 32 to 64 అవుతుంది. సో దట్ ఆల్ఫా is equal to 2 into ఈ 10 power minus 2 పైకి 10 power 2 పైకి తీసుకొస్తే 10 power minus 2 అవుతుంది. You will get the answer. Alpha is equal to 2 into 10 power minus 3 per degree centigrade or per Kelvin. Students, another problem based on this temperature coefficient of resistance. A conducting wire of resistance 120 ohm at 20 degrees centigrade is connected in a circuit. Due to current flow in it, its resistance increases to 240. Find the final temperature of a wire if temperature coefficient of resistance is 2 into 10 power minus 4 degrees centigrade. See, in this problem, at the temperature T1 equal to 20 degrees centigrade, the resistance in the conductor is R1 equal to 120 ohms. Due to current flow in it, current flow కావడం వల్ల ఏం జరిగింది? రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది. అంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయిందంటే మీనింగ్ ఏదో టెంపరేచర్ మారిపోయినట్టు లెక్క. ఆ మారిపోయిన ఫైనల్ టెంపరేచర్ని మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. అంటే ఈ టెంపరేచర్ T2 అని అనుకుంటే ఆ T2 టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్ R2 ఉంది అండ్ దట్ R2 is equal to 240 ohms. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం, ఈ ప్రాబ్లంలో మనకి టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆల్ఫా వాల్యూ కూడా ఇచ్చారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా హియర్? 2 into 10 power minus 4 per degree centigrade.
మనకి ఇంతకు ముందే రిలేటివ్ టెంపరేచర్ దగ్గర మనం రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి R2 ఈక్వల్ టు R1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ అనేటువంటి దాన్ని ఫార్ములాని యూజ్ చేసాం, ఆల్రెడీ డిరైవ్ చేసాం. సో ఇప్పుడు మనం డెల్టా టీ క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఈ T2 వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. వాట్ ఈజ్ R2 హియర్? 240. R1 120 into 1 plus alpha 2 into 10 power minus 4 into delta T. ఈ 120 ఇటువైపు తీసుకొస్తే 120 240లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 1 ఇటువైపు తీసుకొస్తే 2 minus 1, that implies 2 minus 1 is equal to 2 into లేదా 2 into 10 power minus 4 into delta T. 2 minus 1 అంటే 1. సో ఇప్పుడు మనకి డెల్టా T కావాలంటే 1 by 2 into 10 power minus 4 అంటే 10 power 4 by 2. 10 power 4 అంటే మనకి 10,000. 10,000 by 2. So delta T value almost 5,000 degrees centigrade. But delta T అంటే ఏంటి? T2 minus T1 is equal to delta T. T2 మనం క్యాలిక్యులేట్ చేయాలి, మైనస్ T1 ఆల్రెడీ 20 degrees centigrade అని ఇచ్చారు. డెల్టా T మనం కనుక్కున్నాం 5,000. therefore ఇక్కడ ఈ T2 ఈ 20 అటువైపు తీసుకెళ్తే T2 will be equal to 5,000 plus 20. therefore T2 is equal to 5,020 degrees centigrade. అలా మనకి ప్రాబ్లంలో 0 దగ్గర తీసుకుంటే ఈ R1 ని R0 అని తీసుకుంటాం. సమ్ అదర్ రిలేటివ్ టెంపరేచర్ దగ్గర తీసుకుంటే ఈ R0 కి బదులుగా R1 అనే టర్మ్ ని యూజ్ చేస్తాం. We will go through another problem. See students, here in this problem, how many electrons per second pass through a section of resistance 20 ohm across which a potential difference of 64 volt is applied. నేను ఒక రెసిస్టర్ని ఇలా తీసుకుంటున్నాను. ఈ రెసిస్టర్ ఎండ్స్ని 64 వోల్ట్స్ ఉన్నటువంటి ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నాను. ది బ్యాటరీ వోల్టేజ్ ఈజ్ హియర్ 64 volts. ఈ రెసిస్టర్కి రెసిస్టెన్స్ కూడా ఇచ్చారు. ఆ రెసిస్టెన్స్ 20 ohms గా ఇచ్చారు. అయితే ఈ రెసిస్టర్లో కూడా పర్ సెకండ్ ఏదైనా పర్టికులర్ క్రాస్ సెక్షన్ని మనం ఇమాజిన్ చేసుకుంటే ఆ ఇమాజిన్ చేసుకున్న క్రాస్ సెక్షన్లో కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఫ్లో పర్ సెకండ్ టు పాస్ త్రూ ఏ సెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ 20 ohm. మనం దీనికంటే ముందు 1 ampere current is equal to N E by T అని మనకి తెలిసి ఉండాలి. ఇక్కడ ఈ NE అనేది Qకి ఈక్వల్, అంటే 1 ampere is equal to 1 coulomb by 1 second. 1 coulomb ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి?
1 coulomb charge లో number of electrons n equal to 6.25 into 10 power 18 electrons ఉంటాయి. అంటే 1 ఆంపియర్ కరెంట్ ఫ్లో కావాలి అని అంటే ఆ క్రాస్ సెక్షన్ లో ఉన్న 6.25 into 10 power 18 electrons ఫ్లో అవుతాయి. అదే I amperes ఫ్లో అయితే టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ n equal to this 6.25 into 10 power 18 into that current I. ఇది మనం జనరల్ గా గుర్తుంచుకోవాల్సినటువంటి ఫార్ములా. 1 coulomb చార్జ్ లో 6.25 into 10 power 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 coulomb చార్జ్ 1 సెకండ్ లో క్రాస్ సెక్షన్ లో ఉన్న ఫ్లో అయితే దాన్ని 1 ఆంపియర్ అని అంటాం. అంటే 1 ఆంపియర్ కరెంట్ ఫ్లో కావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో కావాలి. అదే I ఆంపియర్స్ ఫ్లో కావాలి అని అంటే టోటల్ గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో కావాలి. దట్ n ఈక్వల్ టు 6.25 into 10 power 18 I. ఇప్పుడు ఈ సర్క్యూట్ లో నేను ఓమ్స్ లాని అప్లై చేసి కరెంట్ ని క్యాలిక్యులేట్ చేస్తాను. మనం హోమోజీనియస్ కండక్టర్స్ విషయంలో ఓమ్స్ లా ఈ ట్రయాంగులర్ ఫార్మ్ లో గుర్తుంచుకుంటే మనకి బాగుంటుంది. V is equal to IR. మీకు కావాల్సింది దీనిలో I is equal to V by R. I is equal to V by R. This I is equal to, what is the value of V here in this problem? 20. Sorry, V is 64. What is R? It is 20. So that you will get I equal to 64 by 2 and 20, 3.2 amperes. అంటే ఇప్పుడు ఈ సర్క్యూట్ లో కరెంట్ I 3.2 amperes ఫ్లో అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ n కి ఆల్రెడీ మనం ఫార్ములా డిరైవ్ చేసుకున్నాం. ఏంటది? 6.25 into 10 power 18 into I. That implies total number of electrons that are flowing to this conductor is n equal to 6.25 into 10 power 18 into, what is this value of I? 3.2. ఇక్కడ n ఈక్వల్ టు మల్టిప్లికేషన్ చేసినట్లయితే యూ విల్ గెట్ ది వాల్యూ ఆఫ్ n. నేను నా వేలో నేను దీన్ని మల్టిప్లై చేసుకుంటున్నాను. 6.25 to 12.5, 1250, 625 to 1250, 0 తీసుకుంటున్నాను. 625 3s 18, 75 అంటే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇది 10, 2 plus 7, 9 plus 1 10, 10, 2. ఇక్కడ 3 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అంటే 1 2 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ తీసుకొని 3 zeros క్యాన్సిల్ చేస్తాం into 10 power 18. So that n equal to 2 into 10 power 19 electrons is the answer for this question. ఈ ప్రాబ్లంలో ఫస్ట్ మనం ఏం చేసాం? ముందు ఫార్ములా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ సెకండ్ ఈజ్ 6.25 into 10 power 18 I.
డిరైవ్ చేసుకున్నాం. తర్వాత ఓమ్స్ లా సర్క్యూట్ని ఫామ్ చేసుకున్నాం. V64 ఇచ్చారు ప్రాబ్లంలో, అలాగే R20 ఇచ్చారు. V ఈజ్ ఈక్వల్ టు IRలో నుంచి ఈ గుర్తుంచుకోవడానికి వీలుగా ఈ ట్రయాంగిల్ దాన్ని డ్రా చేసుకొని I ఈక్వల్ టు V/R అంటే I 3.2 యాంపియర్స్ తీసుకున్నాను. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి అని అంటే ఈ ఫార్ములాలో ఇక్కడ ఈ I వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి నేను ఫైనల్గా టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ n ఈక్వల్ టు 2 × 10⁻19 ఎలక్ట్రాన్స్ని ఈ ఆన్సర్గా తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఐ విల్ స్టార్ట్ series and parallel combination of resistors in the next video.